మీరు ఒక్క వ్యవస్థను పట్టించుకున్నారా? దేశంలో ఇవాళ అట్టుడిగిపోతున్నటువంటి సమస్య ఏంది? ఒక మన డాక్టర్ ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపివేశారని ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద నిరసనలు బయటకు వచ్చాయి. ఒక హత్య జరిగితే దేశం మొత్తం తన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయి? ఒక చిన్న బిడ్డ మీద అత్యాచారం జరిగింది. ఈ హత్యల మీద కానీ ఈ అత్యాచారాల మీద కానీ ఒక్కరన్నా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఆ హత్య జరిగినటువంటి విధానం మీద మాట్లాడినట్టున్నారు కోల్కతా. ఏదో విషయం మీద మాట్లాడారు, నేను చూశాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చూశాను. హత్యాకాండ మీద ఎందుకు మాట్లాడారు సార్? ఆ కుటుంబాన్ని ఎందుకు సందర్శించారు సార్? ఒక బిడ్డని రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి శవం కనపడకుండా చేస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కనీసం వెళ్ళి పరామర్శించడానికి టైం లేదు అంటే ఎంత దుర్మార్గపు పరిపాలన వీరు చేస్తున్నారు. ఎవ్వరు వెళ్ళలేదు. ఏకంగా హోంమంత్రి గారి ఇలాకాలో అత్యాచారం జరిగితే ఆవిడ వెళ్ళి పరామర్శించి వచ్చారు. అక్కడ ఇక మిగిలిన చోట్లకు పోవడానికి కూడా ఆవిడికి టైం లేదు. ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు మీద కొబ్బరికాయలు నరికేటటువంటి కత్తితోటి రోడ్డు మీద తెగ నరికితే అక్కడికి వెళ్ళి సందర్శించడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ధైర్యం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్ సార్ గాని వెళ్ళి కనపడితే ఆయన మీద మాట్లాడడం దుర్మార్గంగా, వక్రీకరించి మాట్లాడడం. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ గారి కొడుకు, ఆయన ఒక మంత్రి గారు, హోంమంత్రి గారు, వీళ్ళెవ్వరికి కూడా ఆ గ్రామానికి వెళ్ళి సందర్శించలేదు, ఆ కుటుంబాన్ని సందర్శించలేదంటే ఎలాంటి వ్యవస్థను నడుపుతున్నారు? వ్యవస్థల్ని మొత్తాన్ని నడపడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, రోజుకు ఒక కేసు, రోజుకు ఒకరిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, లేదా ఒకరి మీద దుర్మార్గంగా మాట్లాడడం, ఒకరి ఫైళ్లు తగలబెట్టడం, అది మళ్ళీ వైసీపీ నాయకుల మీద అంటగట్టే ప్రయత్నం చేయడం, ఇది వారు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద